వస్తున్నాను. ఏమైందండి? ఏమైంది? తన ఫోటోలు తిన్నగా తీయలేదని మొగుడిపై పోలీసు కేసు పెట్టిన ఆవిడ. అయ్యో రామ, ఇదేం గోలండి? ఫోటో తిన్నగా తీయకపోతే పోలీస్ కేసు పెడతాడా? అది కాదే, అక్కడ ఆవిడని చూసావా? చిచి, ఇదేం పనండి? మీరు ఆవిడని చూస్తున్నాడా? అబ్బే అలా కాదు, ఆవిడని చూస్తుంటే నాకు నాకు ఆవిడ కావాలనిపిస్తోంది. ఏంటి? అయినా ఈ వయసులో ఇదేం మాయరోగం? ఏమైంది అమ్మ? ఎవరికి రోగం? మీ నాన్నకి రా. అమ్మో అమ్మో, నా కొంప మునిగిందే. మీ నాన్నకి ఆవిడ కావాలంట. అదేంటే, నేను ఆవిడ కావాలి అన్నాను అంతే కదా. బడికి ఆవిడనా? మరి ఈవిడ? నాకు ఈవిడ కావాలి, ఆవిడ కూడా కావాలి. అమ్మో అమ్మో, ఈయనకేదో దెయ్యం పెట్టినట్లుంది. ఏంటి? ఏమైంది? గోలేంటి? చూడమ్మా, మీ మామయ్యకి ఆవిడ కావాలంట. అవును, ఈయనకి ఆవిడ కావాలంట. మీరు ఆగండి అత్తయ్య, మామయ్య మరీ అంత చెడ్డవాడు కాదు. మీరు కూడా ఏంటండి? అవునవును నాన్న, ఏంటి గోలా? నాకు ఈవిడ కావాలి, ఆవిడ కూడా కావాలి. ఓహో, నువ్వు అడిగింది ఆవిడనా? ఆవిడ? అమ్మో చిచి, ఏదో పెరుగు ఆవిడ తినాలని అనిపించి అడిగాను అంతే. ఏంటి మా ఎంత పొద్దున్నే ఆవిడ కావాలి అంటారు? పోనీలే తల్లి, ఈయనకు ఆవిడ అంటే చాలా ఇష్టం. ఏంటంటే మీరు కూడా ఆవిడ కాదు? అదే ఆవిడ కాదు, ఆవిడ కాదు కాదు, ఆవిడ చేసి పెడతా. మీ పని బాగుంది. మామయ్య రాజాలాగా ఆడుతారు, అత్తయ్య శుభ్రంగా చేసి పెడతారు. ఏమన్నావు రాణి? రాజాలాగానా? అవును, రాజాలాగా. విన్నావా విజయం? రాజా అంట. వినకేం విన్నాను, కానీ మీరేం విన్నారో చెప్పండి. అదే అత్తయ్య, రాజాలో ఏముంది? రాజాలో ఏముంది? అది అది మరేమో రాజా అంటే నాకు కాజా కావాలనిపిస్తోంది. ఏంటి? కాజాలు కావాలా? వాసు, ఏంటి మీ నాన్న? వెళ్ళిపోతా. మరి నేను? అమ్మో, నా వల్ల కూడా కాదు, నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతా. అత్తయ్య చెప్పమ్మా రాణి. ఈ 10 రోజులు పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ కదా, కాస్త ఆడుకోమని చెప్పండి, హోంవర్క్ చేయించండి. జాగ్రత్త. నేను బాగానే ఉంటాను, మీ గురించి కంగారుగా ఉంది. విజయం, అందరూ వెళ్ళిపోయారు కదా, తొందరగా ఆవిడ కాజాలు చేసి పెట్టు. ఈ రోజుకి ఇది చాలులే. తాతయ్యకి ఏమి అయింది? ఏం చెప్పమంటారా? ఒకటే తిండి యావా. అదేమిటి? వీడికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఒరే యావా కాదు. అమ్మయ్య, ఇప్పటికి ఇంకా ఏమీ అడగలేదు. ఏంటో గుసగుసలు? అబ్బే ఏమీ లేదు, మీరు ఒకటి నస పెట్టకండి. నస అన్నావా? నువ్వు నస అంటే నాకు పనస పట్టు కూర కావాలనిపిస్తుంది. ఏంటి? నసలు పనసని పట్టారా? నీకు దండం బాబు, నా వల్ల కాదు. వీడి సగం తనతో నా వల్ల కాదు. నా వల్ల కాదు రాత్రి. నేను వల్ల కాదు అంటే మీరు వల్ల కాదు అంటున్నాను. అర్జున్గా తెలుగు నేర్పించండి. నేర్పిస్తున్నాం కదా అత్తయ్య. వస్తే ఆన్లైన్ చదివితే ఇదిగో ఇలాగే తగలాడుతుంది. కాస్త బడికి పంపమ్మా. సరే అత్తయ్య. అమ్మ, తెలుగు తల్లి ఇప్పుడు తెలుగు బడి ఎక్కడ దొరుకుతుంది? తల్లి రాణి, ఏంటి తలుచుకున్నావు? ఓ గాడ్, ఎవరు మీరు? నేను తెలుగు తల్లిని. అమ్మో, తెలుగు తల్లి అని పిలిచావుగా. ఓ, మీకు అలా వినపడిందా ఏంటో? ఇంతకీ ఏంటి నీ బాధ, నీ భయం? ఎందుకు కంగారు? వీడిని అర్జెంటుగా తెలుగు బడిలో నేర్పించాలి, పంపాలి. ఎక్కడా అని. అమ్మా, వీడేరా నీ కొడుకు? అవునమ్మా. చాలా ముద్దొస్తున్నాడు. అమ్మా, హూ యు మాట్లాడింగు? డింగేంటి రాణి? డింగు లేదు, కింగు లేదు తల్లి. మరి ఇంగ్లీష్ తెలుగు కలిపి మాట్లాడింగు అయ్యింది. ఇదేమి కలపడం రాణి? పాలల్లో నీళ్లు కలిపినట్లు. అదే తల్లి నా గొడవ. వీడికి తెలుగు బడి ఎక్కడ దొరుకుతుంది? పిచ్చిదానా, తెలుగు
తెలుగు నేర్పించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. కానీ మంచి తెలుగు, పూర్తి తెలుగు నేర్చుకోవాలనుకుంటే మాత్రం అది మన మనబడిలో మాత్రమే కుదురుతుంది. ఈ మనబడి ఎక్కడ ఉంటుంది తల్లి? ఎక్కడ లేదు అని అడుగు. అమెరికా, కెనడా, యూరప్, ఇండియా ఇలా అన్ని దేశాలలో, అన్ని నగరాలలో ఉంది. ముందు మీ వాడికి తెలుగు నేర్పించడానికి మనబడిలో చేర్పించు. సరే తల్లి, మా పిల్లల్ని వెంటనే మనబడిలో చేర్పించి మంచి తెలుగు నేర్పిస్తాము. శుభం తదాస్తు. ఏరా చిన్న, వచ్చావా? హౌస్ ఇట్? మనబడిలోని ఫస్ట్ క్లాస్. అమ్మా హౌస్ ఇట్ కాదు, ఎలా ఉంది అని అనాలి. వాళ్ళ చెప్పవరా, ఎలా ఉందిరా నీ ఫస్ట్ క్లాస్? నానా ఫస్ట్ క్లాస్ కాదు. ఇక ఆపురా, ఎలా ఉందో చెప్పు. ఏరా చిన్న, వచ్చావా? ఈరోజు మనబడిలో ఏం కొత్తగా నేర్చుకున్నావు? తాతయ్య చాలా చెప్పారు. ఏది చెప్పు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అబ్బో, ఎంత బాగా చెప్పావురా. ఇంకేం చెప్పారు? అంకిల్ చెప్పారు. అవునా? అయితే చెప్పు. ఒకటి. ఇదిగో విజయం, నాకు ఒక టీ కావాలి. ఏంటి? ఏం టీనా? అల్లం టీ, లేకపోతే మసాలా టీ, ఇరానీ టీ, ఏదో ఒకటి. ఏడ్చినట్లుంది. బాగా వేడిగా తీసుకో. తెస్తున్నా. ఒరే చిన్న, ఇంకేం నేర్చుకున్నారా? యానిమల్స్ చెప్పారు. ఏం చెప్పు. పిల్లి, కుక్క, గుర్రం, గాడిద. ఇంకా ఏం చెప్పారు? సింహం, పులి. అసలు విజయం, ఓయ్ మన చిన్న సింహం పులి అంటున్నాడే. అంటే అది మరేమో పులి అంటే గుర్తొచ్చింది. కాస్త పులిహోర చేయవే. సరే అమ్మ, కాస్త పులిహోర చేయవే. పాప నిమ్మకాయ పిండి. చేసి పెట్టుకోవాలంటే ఏదైనా అడుగుతాడు. చస్తున్నాడు చేయలేక. ఇంకా ఏం చెప్పారు? మామిడికాయ, అరటికాయ, కాకరకాయ. మన చిన్నగాడు మామిడికాయ కాకరకాయ అంటున్నాడే. నాకు అర్జెంట్ గా మామిడికాయ పప్పు, కాకరకాయ కూర చేసి పెట్టు. నా వల్ల కాదు, నేను కప్పులో నేను వెళ్ళిపోతా. నువ్వు ఉండరా, మీ రాగండి అత్తయ్య. అబ్బా ఉందమ్మా. వాసు, ఏంటి మీ నాన్న? మావయ్యని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం. ఇంకా అదే చేయండి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మా నాన్నకి తిండి ప్రాబ్లం డాక్టర్. అంటే ఆయన తినడం లేదా? నిజంగా నాకే ప్రాబ్లం లేదు తల్లి, శుభ్రంగా తింటాను. ఓహో అవునా? అంటే అప్పుడు తిన్నది అరగడం లేదా? అది కూడా కాదు తల్లి, శుభ్రంగా అరుగుతుంది. మరి ప్రాబ్లం ఏంటండి? చెప్పాను కదమ్మా, నాకే ప్రాబ్లం లేదు తల్లి. మరి ప్రాబ్లం ఏంటండి? అది ఎలా చెప్పమంటారు? మా ఇంట్లో ఏ మాట మాట్లాడినా దాంట్లో ఏదో ఒక వంట అరుగుతారు. అది అంతవరకు గొడవ చేస్తూనే ఉంటారు. మా వల్ల కాదు డాక్టర్ గారు, మా వల్ల కాదు. ఏంటి ఇదే పెద్ద సమస్య అండి? నేను ఎప్పుడు వినలేదు. మమ్మల్ని నమ్మండి డాక్టర్ గారు, ఇన్నేళ్ళుగా వంట చేయడం చచ్చిపోతున్నాను. అయితే నన్నేం చేయమంటారమ్మా? కృష్ణ, ఏంటిది? ఏదైనా చేసింది డాక్టర్ గారు. మొత్తానికి ఆయన తిండి గోలు భరించలేకపోతున్నాము. సరే, ఇలా రండి. మీ ప్రాబ్లం ఏంటండి? నాకే ప్రాబ్లం లేదు తల్లి. ఇలా వచ్చి ఈ చైర్లో కూర్చోండి. విన్నావా విజయం? బాబాయ్ నేనేం విన్నాను? ఏమైంది? విన్నావా విజయం? చైర్ అంటే నాకు చారు కావాలనిపిస్తోంది. ఏంటి, చారు కావాలా? ఇదేనమ్మా మా గోల. ఏంటండి మీరు ఇలా చేయడం తప్పు. విన్నావా విజయం? బాబాయ్ నేనేం విన్నాను? ఎప్పుడేం విన్నారు? నేను ఇలా చేయడం తప్పు అన్నాను, అంతే కదా? విన్నావా విజయం? తప్పు అంటే నాకు పప్పు కావాలనిపిస్తోంది. కాబట్టి పప్పు చారు చేయమ్మా, వెంటనే చేసే. పప్పుచారు కావాలా? అది నాకు కూడా చాలా ఇష్టం. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? అడిగితే మాత్రం మీరెందుకు చేస్తున్నారు? చేయకపోతే ఊరుకుంటాడా? ఒకటే నష్టపడతాడు. అమ్మో,
నా వల్ల కాదు. ఈయనని చూస్తుంటే నాకు పిచ్చెక్కేట్లుంది. ఇనికి నుండి వెళ్ళిపోయింది శివయ్య గారు. ఆ విజయం గారు అంటే కొంచెం గారులో వేయవా? భలే గారెలు, ఈయన చక్కగానే మాట్లాడుతున్నారు. ప్రాబ్లం వీళ్ళతోనే. అమ్మో నేను వెళ్ళిపోతాను. అమ్మ తల్లి, ఇప్పుడు ఏంటి మా గతి? ఏంటి రాణి, ఏంటి తలుచుకున్నావు? వచ్చావా అమ్మ? ఏం చెప్పమంటావు? ముందు ఒకటి టీ చెప్పు. మీరు కూడా నా తల్లి. మరి మీ ఇంట్లో నా సంగతులు తెలుసులే. ఈ వింత సమస్య ఏంటమ్మా? అరే, ఏ మాట మాట్లాడినా దాంట్లో ఏదో ఒక సమస్య. ఏంటి ఏమన్నావు? సమస్యనా? ఏది ఒక సమస్య తీసుకురా. ఏంటి తల్లి, మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారు? సరే సరే, ఏదో సరదాకి. ఈ వింత సమస్యకు పరిష్కారం ఏంటి తల్లి? ఏంటి ఏమన్నావు? వద్దు తల్లి వద్దు, పరిష్కారంలో కారం ఉంది కదా. పిచ్చి తల్లి రాని, కారం కాదమ్మా, నీ మీద మమకారం. దారి చూపించి తల్లి. చెబుతాను, చెప్పడమే కాదు, నీకు దగ్గరుండి నీకు కారం చూపిస్తాను. మళ్ళీ నా తల్లి. అదే నీకు పరిష్కారం చూపిస్తాను. అదేంటి తల్లి? ఏంటి కాదు, ఎవరు అని అడగాలి. అదిగో అటు చూడు. ఆవిడ ఎవరు తల్లి? ఆవిడ నేను ఎలా కలుస్తాను? తన పేరు కేదార్. నీ కొడుకు తన దగ్గరికి తీసుకువెళ్తాడు. సరే తల్లి. చిన్న, మొన్న మనం చదువుకున్న పద్యం చెప్తావా? గురుగారు ఇంకా నేర్చుకోలేదు. చిన్న, ఎందుకు సాధన చేయలేదు? కష్టంగా ఉందా? మా ఇంట్లో నా తెలుగుతో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పద్యం నేర్చుకుంటే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి, నీ తెలుగుతో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇస్తున్నాయా? అది ఎలా? నేను ఎప్పుడైనా తెలుగు మాట్లాడినప్పుడు మా తాతయ్య మా బామ్మని ఏదో ఒక వంట చేయమంటున్నారు. ఏంటి? ఇదిగో మా అమ్మ వచ్చిన చాలా చెబుతోంది. నమస్తే, నేను రాణి. రాణి గారు, ఏంటండి చిన్నకు ఇంట్లో తెలుగు చదవడం కుదరడం లేదని అంటున్నాడు? అవును తల్లి, అవునండి. మా ఇంట్లో ఉన్న వింత సమస్య వల్ల చిన్న ఇంట్లో తెలుగు చదవలేకపోతున్నాడు. అరే పాపం, పిల్లవాడిని ఇబ్బంది పెట్టే ఆ సమస్య ఏంటో చెప్పండి. అవునా, ఇదేం సమస్య రాణి? ఏం చెప్పమంటారండి? సరే, ఒక పని చేద్దాం. ఏంటది? నన్ను నీ ఫ్రెండ్లా మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. నేను అక్కడ పరిస్థితి చూసి చెప్తాను. సరే అండి, కానీ మనతో పాటు ఇంకొక స్నేహితురాలు కూడా వస్తుంది. ఎవరు? ఇంటికి వెళ్దాం పదండి, చెబుతాను. కేదార్, తిను నా స్నేహితురాలు సరస్వతి. అమ్మో, చదువుల తల్లి పేరు. నమస్కారం తల్లి. నమస్కారం. అమ్మ రాణి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు నా స్నేహితురాళ్ళు అత్తయ్య. కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటారు. కానీ మన ఇంట్లో సమస్య ఉంది కదమ్మా. కంగారు పడకండమ్మా, మాకు తెలుసు. మేము ఇది సరి చేసే ఇక్కడి నుండి వెళ్దాం. ఎవరు వచ్చారు? నా స్నేహితురాళ్ళు మావయ్య. ఏంటి? వద్దు మావయ్య, వద్దు మావయ్య, వద్దు. సర్లేమ్మా. విజయం, అందరూ స్నేహితురాలు వచ్చారు కదా, కాస్త ఉండడం చెయ్యి. ఏంటి? ఆ విజయం, ఒక టీ కూడా. చూసారుగా, ఇదేనమ్మా మా పరిస్థితి. చిన్న, ఈరోజు తెలుగులో ఏం కొత్తగా నేర్చుకున్నావు? అది ఆటల గురించి చెప్పారు. అయితే చెప్పురా, సిగ్గెందుకు? తోగుడు బిళ్ళ, గచ్చికాయ. సరే బాబాయ్ గారు, ఇంటికి మీకు ఏదైనా తెలుగు ఆటలు తెలుసా? ఓ, చాలా తెలుసు. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. అవునా? మరి మీరు చిన్నప్పుడు ఎలా ఆడించేవారు? ఓ,
ఓ అదా, వీడికి ఈ ఆట అంటే చాలా ఇష్టం. ఆహా, ఏమాట? అన్నం పెట్టి కూరేసి పప్పేసి పచ్చడేసి ఏంటో ఇన్ని ఆహార పదార్థాలు చెప్తుంటే నాకేదో తినాలనిపిస్తుంది. ఇదిగో విజయం, ఇక్కడే ఉన్నాను, చెప్పు స్వామి. మన చిన్నకు ఆహారం గురించి చెప్తుంటే ఆహారం అంటే ఎలా తెలుస్తుంది? చెప్పించండి. అవును కదా, మొన్ననే కొన్నాను. హారం ఏంటి? మీరు మొన్న ఒకసారి ఆహారం అన్నారు కదా, అందుకు నేను ఆ హారం కొన్నాను. బాగుందా? అసలు విజయం, నేను ఆహారం అంటే నువ్వు ఆ హారం కొన్నావా? డబ్బులు ఎక్కడేవే? మీరుండగా నాకేంటండి? అయ్యో బాబోయ్. సరే బాబాయ్ గారు, మీరు ఇక్కడితో బయలుదేరినట్టున్నారు. అదేనమ్మా, నేను కొంచెం అలా వాకింగ్ వెళ్ళి వస్తాను. హాయ్ హాయ్ హాయ్, మీరు షికారుకి వెళ్తున్నారా? అలాంటిదే అనుకో. విన్నారా విజయం గారు, బాబాయ్ గారు షికారుకి వెళ్తున్నారంట. మీరేమన్నారండి? ఆహా, మళ్ళీ అనండి. షికారుకి వెళ్ళొస్తాను. షికారుతో నాకు కారు గుర్తు చేశాడు. మా ఆయన ఎంత మంచివాడో. ఈ కారు కొనడం ఏమిటి? వద్దు విజయం వద్దు, నా కొంప ముంచుకే. ఏంటి బాబాయ్ గారు, మీరు మీరు షికారు అని పిన్ని గారికి చూపించారు కదా. ఏదైనా యూస్డ్ కారు కొంటే బాగుంటుంది. మీరు కారు అని గుర్తు చేశారు కదా, అందుకే నేను కాస్త రోజు బుక్ చేశాను. వసే విజయం, ఏంటి టెస్లా రోడ్స్టర్నా? అది 300K తెలుసా? తెలుసండి, మన ఇద్దరం మాత్రం చక్కగా వెళ్దాము. వసే డబ్బులే. మీరున్నారు కదండి. అత్తయ్య, మాయ కాస్త అన్నం పెట్టండి. వద్దమ్మా, ఆకలిగా లేదు. ఏంటి మావయ్య, మీకోసం చక్కటి పులుసు చేశాను. ఏంటి పులుసు చేసావా? ఏం పులుసు? విన్నావా కేదార్, రాణి పులుసు చేసిందంట. పులుసు. ఓ పిన్ని గారు విన్నారా? బాబాయ్ గారు పులుసు అంటే నాకు డైమండ్ గొలుసు గుర్తొచ్చింది. ఏంటి డైమండ్ పులుసా? వద్దు విజయం వద్దు, నేను ఎక్కడన్నానే. అదేంటి బాబాయ్ గారు, మీరు కూడా తప్పు అంటే పప్పు అని అన్నారుగా. వసే డబ్బులే. మీరున్నారు కదండి. అమ్మో, కారు, డైమండ్ గొలుసు, హారము, అమ్మో డబ్బులు. నా కొంప కొల్లేరైపోయింది. వాసు, వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురండి. డాక్టర్ గారు త్వరగా రండి. వస్తా. ఏమైంది? నువ్వు చచ్చిపోయావు. విజయం, తెలిసింది. నేను ఇంకా జన్మలో ఇలాంటి పనులు చేయను, మాటలు మాట్లాడను. అమ్మయ్య, మొత్తానికి బాబాయ్ గారి ప్రాబ్లం సాల్వ్. రే చిన్న, ఇంకా నువ్వు హాయిగా తెలుగు మాట్లాడొచ్చు. ఒక సెల్ఫీ తీసుకుందాం. నేను కూడా రామా సెల్ఫీ లాగే.